సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ 5వ జాబితా విడుదలైంది. 18 రాష్ట్రాలకు చెందిన 111 మందికి ఈ జాబితాలో చోటు లభించింది. హర్యానాలోని కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్, హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి కంగనా రాజకీయ ప్రయాణం ప్రారంభించనున్నారు. రామాయణ్ సీరియల్లో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్కు మీరట్ సీటు కేటాయించారు. పశ్చిమ బెంగాల్ సందేశ్ ఖాళీ ఘటన బాధితురాలైన రేఖా పాత్రకు బసిర్హాట్ నియోజకవర్గం నుంచి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయకు తమ్లుక్ నియోజకవర్గం నుంచి అవకాశం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీకి తిరిగి అవకాశం కల్పించినప్పటికీ ఆమె కుమారుడు వరుణ్ గాంధీకి మొండి చేయి చూపించారు. వరుణ్ గాంధీ సిట్టింగ్ స్థానం ఫిలిభిత్ను కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితేంద్ర ప్రసాద్కు కేటాయించారు. సైనిక దళాల మాజీ ప్రధానాధిపతి జనరల్ వీకే సింగ్కు ఆయన సిట్టింగ్ స్థానమైన ఘజియాబాద్లో సీటు నిరాకరించారు. జార్ఖండ్లో మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్కు డుంకా నుంచి అవకాశం ఇచ్చారు. కేరళలోని వాయనాడ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కె సురేంద్రన్ ఢీకొట్టబోతున్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశా సంబల్పూర్ నుంచి బరిలో దిగుతున్నారు. ఐదో జాబితాలో దక్షిణాది రాష్ట్రాల నుంచి 16 సీట్లున్నాయి. అందులో ఏపీ నుంచి 6 సీట్లు, తెలంగాణ నుంచి 2 స్థానాలు, కర్ణాటక నుంచి 4 సీట్లు, కేరళ నుంచి 4 పేర్లను ప్రకటించారు. వెస్ట్ బెంగాల్ నుంచి అత్యధికంగా 19 సీట్లను ప్రకటించారు. ఒడిషా నుంచి 18 మంది పేర్లను అనౌన్స్ చేశారు. బీహార్ నుంచి 17 మంది పేర్లను ఫైనల్ చేశారు. యూపీలో 13 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. రాజస్థాన్ నుంచి 7గురిని ఫైనల్ చేస్తే గుజరాత్ నుంచి 6గురిని ఓకే చేశారు. ఇప్పటికే 4 విడతల్లో మొత్తం 291 అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ ఇప్పుడు 111 మంది పేర్లతో 5వ లిస్టును ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 402 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. ఏపీలో రేసు గుర్రాలను ప్రకటించింది బీజేపీ. 111 మందితో బీజేపీ విడుదల చేసిన 5వ లిస్టులో ఏపీలో 6 అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. పొత్తులో భాగంగా తమకిచ్చిన 6 లోక్సభ స్థానాలలో అభ్యర్థుల ఎంపికకు భారీ కసరత్తు చేసింది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. దీంతో పూర్తి స్థాయిలో కసరత్తు తర్వాత 6 ఎంపీ సీట్లకు కమలదళం ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించింది. రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పోటీకి దిగుతుండగా ఆ స్థానం నుంచి వైసీపీ తరపున గూడూరు శ్రీనివాసులు రేసులో ఉన్నారు. తిరుపతి నుంచి పోటీకి ఖరారైన వరప్రసాద్ ఆదివారం ఉదయమే బీజేపీలో చేరారు. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించడంతో వైసీపీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరారు. తిరుపతి బరిలో బీజేపీ నుంచి వరప్రసాదరావు నిలబడితే అదే స్థానం నుంచి వైసీపీ తరపున మరోసారి సిట్టింగ్ ఎంపీ మద్దెల గురుమూర్తి పోటీలో ఉన్నారు. అరకులో వైసీపీ నుంచి చెట్టి తనూజారాణి పోటీ చేస్తుండగా అక్కడ కొత్తపల్లి గీతకు అవకాశం ఇచ్చింది బీజేపీ. అలాగే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేష్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ను తొలిసారిగా అనకాపల్లి నుంచి లోక్సభ బరిలో నిలబెడుతోంది బీజేపీ. అయితే వైసీపీ ఇక్కడ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఆ పార్టీ పెండింగ్లో పెట్టిన ఏకైక స్థానం ఇదొక్కటే. ఇక నర్సాపురం నుంచి ఎవరూ ఊహించని విధంగా భూపతిరాజు శ్రీనివాసవర్మను బీజేపీ బరిలోకి దింపుతోంది. వైసీపీ శెట్టిబలిజ వర్గానికి చెందిన గూడూరి ఉమాబాలను బరిలోకి దించింది. ఇక రాజంపేట ఫైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ సీటు విషయానికొస్తే ఇక్కడి నుంచి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగుతుండగా వైసీపీ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఢీకొట్టబోతున్నారు.